ఈరోజు తోటకూర బిర్యానీ చేస్తాను. మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఫుడ్. పిల్లలు తోటకూర అంటే తింటలేరు, వద్దంటారు. అందుకే వాళ్ళకు తోటకూర బిర్యానీ చేసి పెడదాం. హెల్దీ ఫుడ్ కదా, వాళ్ళకు మంచిది, కళ్ళకు ఒంటికి. వాళ్ళకు తోటకూర తినాలి కాబట్టి తోటకూర బిర్యానీ చేస్తాను ఈరోజు. కూర మంచిగా కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టిన నీళ్ళు వేడైతేనే వేడి నీళ్ళలో ఇది వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గినట్టుగా కావాలి. మగ్గినట్టు అయితే మనకు స్మెల్ అనేది ఎక్కువ రాదు. పుట్నాలు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది అయిపోయింది, బంద్ చేసుకుంటానా. ఇట్లా ఇది ఇట్లా ఉడికినాక తీసుకుంటే చల్లారుతుంది. ఇది తోటకూర చల్లారింది, మిక్సీ పట్టుకుందాం. ఇవి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఇవి 2 ఎల్లిపాయలు కొన్ని. ఇప్పుడు తోటకూర, కొద్దిగా జీలకర్ర, ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పడతా. ఇది మెత్తగా మిక్సీ పట్టిన, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా 2 గుడ్లు కొట్టి పోసుకోవాలి. కలుపుకోవాలి ఇవి మంచిగా. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న పుట్నాల పొడి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తోటకూర మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. చేయితోటి కలుపుతా, ఇట్లా అయితే లేదా. ఇప్పుడు అయిపోయింది. ఇది పక్క పెట్టుకుందాం. వీటికి కొంచెం నూనె రాసుకొని ఇదంతా ఇలా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇడ్లీ దాంట్లోనైనా మంచిదే, మీకు ఇంకా ఏదన్నా ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక్క దాంట్లో సరిపోతే ఒక్క దాంట్లో అయినా పెట్టచ్చు, రెండిట్లో సరిపోతే రెండిట్లో అయినా పెట్టచ్చు. నేను ఒక్క దాంట్లోనే పెడతానా. కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. మనం ఇది ఆవిరికి ఉడికించుకోవాలి ఇడ్లీలాగా. ఇది మూత పెట్టుకొని ఒక 10-20 నిమిషాలు ఉడకాలి ఆవిరికి. మంచిగా ఉడికింది, వాసన కూడా మంచిగా వస్తుంది. ఇది ఒక మంచి చల్లారాలో ఒక 2-3 నిమిషాలలో చల్లారుతుంది. చల్లారాలి ఇది మంచిగా. మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం ఇట్లా పీసులు కట్ చేసుకోవాలి. మనకి ఇష్టమైనట్టు, ఎవరికి ఎంత ఇష్టమో అట్లా కట్ చేసుకోవచ్చు. మంచిగా పీసులు ఇష్టం మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు, ఏ పీస్కి ఆ పీసు. నేనైతే ఇట్లా, నాకు ఇట్లా ఇష్టం, ఇట్లా కట్ చేసుకుంటానా. ఇది పెట్టుకొని గిన్నె వేడి కావాలి. ఇప్పుడు నూనె పోసుకొని, నూనె వేడి కావాలి. నూనె వేడైంది మంచిగా. ఇప్పుడు ఒక్కొక్క పీసు మనం వేసుకోవాలి. కమ్మటి వాసన వస్తాయి. పిల్లలకు ఏదేది ఇష్టమో, మనకు వాళ్ళకి హెల్తీగా ఏది ఉండాలనో అది చేసి పెడితే ఇష్టంగా తింటారు. నేనైతే పిల్లల కోసం టైం తీసుకొని అయినా చేస్తా. వాళ్ళు ఇష్టంగా తినడమే నాకు కావాలి. బయట ఫుడ్ తెచ్చి పెట్టా నేను కాబట్టి వాళ్ళ కోరికలు ఇంట్లోనే చేసి పెడతా వాళ్ళకు. అయిపోయినాయి ఇక ఇవి తీసుకుందాం. ఇట్లా అయితే సరిపోతుంది. మన లివర్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా, లివర్ ఫ్రై లాగా, కానీ కాదు. పప్పులో కాలేస్తారు లివర్ ఫ్రై అనుకుంటే. అయిపోయినాయి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక ఉల్లిగడ్డలు వేపుకోవాలి కొన్ని. బిర్యానీకి ఇప్పుడు నీళ్లు పెట్టుకున్న, అన్నం వండుదాం. బిర్యానీకి కావాల్సినంత కొన్ని మిరియాలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు,
కొంచెం జీలకర్ర. ఇవి బంద్ చేసిన, ఇక అయిపోయినాయి, తీస్తానా. నూనె అంతా తీసేసుకోవాలి. ఇది కొంచెం అంత ఆయిల్, బాగా ఆయిల్ ఉండద్దు. కొంచెం అల్లం 2, ధనియాల పొడి, మిరియాల పొడి కొంచెం, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం ఉప్పు, పసుపు కొద్దిగా అంత, పుదీనా, 1 కప్పు పెరుగు, కారం, కొన్ని ఆనియన్స్, మార్వాడి మేతి, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఇల్లు మంచిగా మసులుతాను. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి లివర్ పీసులు కానీ లివర్ పీసులు ఇల్లు వేసుకోవాలి. కొంచెం వీటికి మసాలా అంతా పట్టేటట్టు ఒక 2 నిమిషాలు ఉంచి ఇది గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఇప్పుడు అయిపోయింది, రైస్ అవుతుందిగా. ఇలా సూపర్ టేస్ట్ తోటకూర బిర్యానీ తింటాను మేమైతే. ఇలా కొద్దిగా అంత ఆయిల్ వేసిన గిన్నెకు, కొంచెం పెట్టుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేస్తాను, కొంచెం పుదీనా, ఇప్పుడు ఇలా రైస్ వేసుకోవాలి. సూపర్ టేస్టీ బిర్యానీ ఇవాళైతే. ఇది వేసుకుందాం. కర్రీ, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొంచెం సారీ పుదీనాది, మళ్ళీ ఇంత రైస్ పైన వేసుకోవాలి. ఇక తోటకూర బిర్యానీ ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి, ఎంతమంది తిన్నారో. మేమైతే దీంతో 2 సార్లు, అప్పుడు వీడియో చేయాలి, ఇప్పుడు చేస్తాను అందుకే. ఇప్పుడు పైన కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. అయ్యో జీడిపప్పు, కొన్ని జీడిపప్పు. నేను నూనెల్లో చేయి పెట్టబోతానా, అంత పెద్ద అయినా నేను ఇప్పుడు ఉడకపోతుంది. పుదీనా కొద్దిగా, కొంచెం రోజ్ వాటరు, కొంచెం ఫుడ్ కలరు, కొద్దిగా నిమ్మకాయ ఒక్క పిండుతాను ఒకటి పైన పెట్టుకొని సిమ్ముల్లో. ఇక అది సిమ్ముల్లే ఉండాలి. ఇక ఆహా బిర్యానీ వాసనకే నోరు ఊరుతుంది. ఇంకా తింటే ఎట్లుంటుంది, ఆహా సూపర్గా అయింది. సూపర్గా అయింది. గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇక ఎంతో టేస్టీకరమైన తోటకూర బిర్యానీ, సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయింది, నోట్లో నీళ్ళు కూడా ఊరుతున్నాయి. గ్యాస్ ఆఫ్ చేసిన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తోటకూర బిర్యానీ చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఫుడ్. బిర్యానీ అంటే చికెన్ మటన్ తోటే కాదు, తోటకూర తోటి కూడా చేసుకో.